శ్రీ గురుదత్త జయ గురుదత్త. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్య వ్రతాసక్తమవధూత స్వరూపిణం. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తానుగ్రహము అందరికీ ఉండుగాక. 30 ఏప్రిల్ 2024 ఈరోజు మారుతి అనుగ్రహం ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. పంచాంగము మనము అంటే ఏది ముఖ్యమో అది చెప్పుకుందాము అని నేను గతంలో మీకు చెప్పాను. ఈ పంచాంగం అనేది తిథివార నక్షత్రాలని తెలిపేది. దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వద్దు అని కాదు, కానీ సమయానుకూలాన్ని బట్టి పంచాంగం అనేది మనం స్కిప్ చేద్దాం. అంటే ఇవాళ పొద్దున్న లేస్తే వాట్సాప్లో యూట్యూబ్లో పంచాంగాలు కామన్గా పోస్ట్ చేస్తున్నారు. అండ్ ఎవరు చెప్పలేనిది, ఎక్కడ దొరకనిది, నాగశాస్త్రంలో ఉన్నటువంటి అద్భుత నిక్షిప్త రహస్యాన్ని చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. అందుకే ఇవాటి నుంచి పంచాంగము అన్నదాన్ని మనం స్కిప్ చేద్దాం, అంటే దాన్ని పక్కకు పెడదాం. సరే, ముందు దీపారాధన. ఎంతటి కష్టం ఉన్నా, ఎంత దరిద్రంలో ఉన్నా దానికి కొన్ని కారణాలు ఉంటాయి. కర్మదోషము. కర్మ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? ప్రతిదానికి కర్మ కర్మ అని వాడుతున్నారు గురువులందరూ. అసలు కర్మ అంటే ఏంటి? లక్ష్మీకాంత శర్మ ఏది చెప్పినా, అమ్మా ఏది చెప్పినా సవివరంగా వివరిస్తాను నేను. అందుకే ముందు నాకు అది ఏదైనా ఒక విషయం క్లియర్గా విమర్శి చెప్పకపోతే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సరే, ఈ కర్మ అంటే ఏంటంటే మనము పుట్టుకతో మనం తీసుకొచ్చేది. అదేంటండి? గత జన్మని బట్టి ఈ జన్మని పొందుతా. నేను ఒక బ్రాహ్మణ జన్మెత్తి 4 మంత్రాలు చదువుకొని మంత్రాన్ని అభ్యసించి నాకు తెలిసిన 4 మాటలు మీకు చెప్తున్నాను. మీరు మీ జన్మకు సంబంధించి పలానా జన్మెత్తారు, పలానా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈ జన్మెత్తారు అన్న పాయింట్ ఉంది కదా, అది డిసైడ్ అవుతుంది మీరు ఎవరి కడుపును పుట్టాలి, మీరు చేసుకున్నటువంటి పుణ్యము పాపము మీరు క్యారీ చేసుకొని ఈ జన్మలో పుడతారు. మనము పరాశర జ్యోతిష్యంలో లగ్నం నుంచి, లగ్న భావం నుంచి దశమ భావాన్ని క్యాలిక్యులేట్ చేసి గత జన్మలో మనం ఏ జన్మెత్తామో చెప్పగలుగుతారు జ్యోతిష శాస్త్రంలో. ఈ కర్మ మనకి ఇప్పుడు అర్థమై, అంటే కొంచెమైనా అర్థమైంది అనుకుంటాను. గత జన్మలో మనం చేసిన పుణ్యము పాపాన్నే కర్మ అంటారు. ఆరు పుణ్యం లేదా పాపం. ఆ కర్మ ఎలా యోగంగా మారుతుంది, దోషం ఉంటే ఎలా పోతుంది, నేను చెప్పే మాట కాదు, వేద వాంగ్మయం ఏంటో తెలుసా? సాధ్యమేకార్తి సంయుక్తం బన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతి విరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీప ఆరాధన అంత పాపాన్ని తీసేస్తుంది. ఈరోజు అనగా 30 ఏప్రిల్ 2024 ఈరోజు ఆవ నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగిస్తే సంపూర్ణ గ్రహదోష నివారణము. ఈ గ్రహదోషాల వలనే చదువులో సమస్యలు,
ఉద్యోగంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక క్షోభ, ఎందుకంటే మనఃకారకుడు చంద్రుడు, ఆరోగ్య సమస్య రోగకారకుడు కుజుడు, ధన సమస్య గురువు ధనకారకుడు, అలాగే ఆస్తి కోర్టు కేసులు చికాకులు రాహు, వివాహ యోగం శుక్రుడు, సంతాన యోగం శని, ఇలా వ్యాపార యోగం బుధుడు. అంటే మీకు ఈ నవగ్రహాలు ఒక దీపం వెలిగిస్తే నవగ్రహాల యొక్క యోగము కలుగుతుంది. ఆ యోగం కలిగితే మనకు ఆత్మకారకుడు రవి, అన్ని ఇంకా నవగ్రహాల యొక్క యోగం కలిగితే అన్ని విధాలుగా మనం బాగుంటాము. తప్పకుండా ఈ దీపారాధన ఇవాళ చేయండి. ఇది వారి మారుతి అనుగ్రహం. రేపటి నుంచి ఒక్కొక్కటిగా సమయాన్ని బట్టి చెప్పడానికి ప్రయత్నిస్తాను, కానీ చక్కగా వీడియోలోనే చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈ దీపారాధన సాయంకాలం 4:30 నుంచి 5 గంటల మధ్యలో ఆవ నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. నవగ్రహ దోషం తొలగిపోతుంది. నిజంగా ఈరోజు సప్తమి తిథి, అందులో 30వ తారీఖు అంటే గురువు యొక్క సంఖ్య. అలాగే మంగళవారం 4:30 నుంచి 5 మధ్యలో అంటే రాహుకాలం అయిపోయిన తర్వాత ఈ దీపం వెలిగించాలి. ఆవ నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి పూజా మందిరంలో వెలిగించండి. ఒకవేళ ఇంట్లో దీపారాధన యజమానే చేయాలని ఏం లేదు. అమ్మాయి, అబ్బాయి, ఎవరైనా వయోవృద్ధులు అంటే తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, లేదు భార్య, ఎవరికి కుదిరితే వాళ్ళు భోజనం చేయొచ్చు, నియమం లేదు. తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు కడుక్కొని నెత్తిన నీళ్లు చల్లుకొని శ్రీ గోవింద 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 3 సార్లు గోవింద నామం పలికి దీపారాధన చేస్తే చాలు, సంపూర్ణ దీపారాధన ఫలితం కలుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జయ గురు దత్తాత్రేయ.